మరి కాసేపట్లో ఏపీలోని కొత్త ప్రభుత్వం అంటే ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే కొలువు తీరనుంది. ముఖ్యంగా చూస్తే ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి సర్వం సిద్ధమైందని చెప్తున్నారు. మరి కాసేపట్లో అమరావతి అధిపతిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ వేడుక కోసం కృష్ణా జిల్లాలోని గన్నవరంలో ఉన్న కేసరపల్లి గ్రామం అయితే సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి మోడీ ప్రధాని విశిష్ట అతిథిగా రానున్నారు. ఇక కేసరపల్లిలోని ఐటీ టవర్ వద్ద ఈరోజు ఉదయం 11:27 సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ గారితో పాటుగా పలువురు ప్రముఖులు విచ్చేస్తూ ఉండడంతో దాదాపు 7,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక ప్రమాణ స్వీకార వేదికపై 60 మంది వరకు కూర్చునే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోసం ప్రత్యేకంగా వేదికకు అత్యంత సమీపంలోనే గ్రీన్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో పాటుగా హోంమంత్రి అమిత్ షా, అలాగే నడ్డా, ఇతర కేంద్ర మంత్రులు కూడా ఈ గ్రీన్ రూమ్కి చేరుకుంటారు. ఇక ప్రధాని గ్రీన్ రూమ్కు వెనుక భాగంలో పీఎంఓ సిబ్బంది కోసం మరో రూము, అలాగే గవర్నర్ అబ్దుల్ నజీర్ కోసం మరో గ్రీన్ రూమ్ ఏర్పాటు చేశారు. అలాగే ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా గ్రీన్ రూమ్, అలాగే వీఐపీల కోసం కూడా గ్రీన్ రూమ్స్ ఏర్పాటు చేశారు. ఇక అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారని చెప్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్తో పాటుగా పలువురు టాలీవుడ్ హీరోలు కూడా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో సహా పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, నేతలు, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో తరలి రానున్నారు. ఇక ప్రమాణ స్వీకార వేదిక అభిముఖంగా 3 జర్మన్ హ్యాంగర్ టెంట్లతో అయితే కనుక ప్రత్యేక ఆహ్వానితులు, అలాగే ఎంవీఐపీలు, వీవీఐపీల కోసం మొత్తం 36 గ్యాలరీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వచ్చిన ప్రముఖులు, అలాగే వీళ్ళందరూ కూడా ప్రాంగణంలో వీక్షించడానికి వీలుగా, చూడడానికి వీలుగా ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక ప్రమాణ స్వీకారానికి వచ్చే ప్రత్యేక అతిథులు జాతీయ పారిశ్రామికవేత్తలు, దౌత్యవేత్తలు తదితరులు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు తరలి రానున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లు వచ్చే వారి కోసం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మొత్తం 12 హెలిప్యాడ్లను కూడా సిద్ధం చేశారు. ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం ఎఫెక్ట్ వల్ల ఆ ప్రాంతంలో 5 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఉంది అంటున్నారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లి వేదికగా ఇక్కడ అయితే కనుక ఈ కార్యక్రమం జరుగుతూ ఉండడంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు కూటమి నేతలు, కార్యకర్తలు కేసరపల్లికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న కాజా టోల్గేట్ వద్ద రాయలసీమ నుంచి వస్తున్న వాహనాలతో భారీగా ట్రాఫిక్ జామ్ అయిందంటున్నారు. పోలీసులు కూడా వెంటనే రంగంలో దిగి ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నారు. ఇక ముఖ్యమైన విషయం చూస్తే అతిరథ మహారథులందరూ కూడా ఈ కార్యక్రమానికి అయితే హాజరవుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరు కావడంపై ప్రతిపక్ష వైసీపీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరు కాకూడదని వైసీపీ డెసిషన్ తీసుకుంది. ఈ విషయం అయితే కనుక అదే కూడా వచ్చిందని చెప్తున్నారు. సో ప్రమాణ స్వీకారోత్సవానికి అయితే ఎవరు హాజరు కావటం లేదు. ఇక నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక మాజీ సీఎం జగన్కి అయితే ఫోన్ కాల్లో ఆహ్వానం పంపించడానికి అయితే ట్రై చేశారు. అయితే ఫోన్ కలవలేదని అయితే చెప్తూ ఉన్నారు.